నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంజయ్ లక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, సాధారణంగా కొన్ని రోజులకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా, మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటారు? ఈ రోజు మనకి పంచాంగాల్లోనూ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటిది హనుమత్ వ్రతం చేయాలి. హనుమత్ వ్రతం కూడా ఉంటుంది. హనుమత్ వ్రతం కూడా ఉంది. అయితే ఆనవాయితీ ప్రకారం చేసే వాళ్ళందరూ కూడా హనుమత్ వ్రతాన్ని చేయవచ్చు. లేదా కొత్తగా ప్రారంభించాలి అని అనుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చుకొని చేయవచ్చు. అంటే ఇవాళ చెప్తే ఇవాళకి ఇవాళ మేము చేయలేం కదండి అని కూడా కొంతమంది అనవచ్చు కదా. అందుకని మీకు ఆనవాయితీ ఉంటే ఇప్పటికే మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం చేయవచ్చు. అలా కాకుండా వ్రతం చేయకపోయినా వ్రతం చేస్తేనే భక్తి అని కాదు కదా. అందుకని ఎవరైనా సరే ఆంజనేయ స్వామికి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరం కానీ షోడశోపచార పూజ కానీ చేయొచ్చు, నివేదన చేయవచ్చు. అవి చేయడం చేత కాకపోతే, వీలు కాకపోతే ఈ రోజుల్లో హనుమాన్ చాలీసా అందరూ చదువుతూ ఉన్నారు. చక్కగా హనుమాన్ చాలీసా చదవచ్చు, లేదా అష్టోత్తరం చదవచ్చు, హనుమంతుడి శ్లోకాలు ఏవైనా చదవచ్చు. ఏమీ రాకపోయినా ఆయనకి పటం ఉంటే చాలు, గంధం కుంకుమ పెట్టి పుష్పం పెట్టి మీకు వండుకున్నది ఏదో నివేదన చేసి నమస్కారం చేయండి. లేదా గుడికి వెళ్ళి హనుమంతుడికి సింధూరం పోయించడం కానీ, ఆకు పూజ కానీ, వడమాల కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ మీకు తోచింది చేయించండి. ఇవాళ పొద్దున వీలు కాదు, ఈ సమయంలో చెప్పారనుకుంటే సాయంత్రం అయినా వెళ్ళి చేయించండి. ఈరోజు హనుమంతుడికి ప్రదక్షిణలు చేయండి, హనుమత్ దర్శనం చేసుకోండి, విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అమ్మ, మరి ఏ గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుని పూజించాలంటారు? అన్ని దోషాలు ఉన్నవాళ్ళు, అంటే అన్ని గ్రహాల దోషాలు ఉన్నవాళ్ళు కూడా హనుమంతుడిని పూజించవచ్చు. రాహు దోషం చాలా మందికి తెలియదు. భూత ప్రేత పిశాచాల వలన ఎవరికైనా బాధలు ఉంటే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అందుకని రాహు దోషాలు, కేతు దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి చేయవచ్చు. శివస్వరూపం ఆయన, ఏ గ్రహ దోషం ఉన్నా కూడా ఆయనకి చేయవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఏమిటి అంటే శని దోషాలు ఉన్నటువంటి వాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజ చేయొచ్చు. శని దోషాలు ఉన్నటువంటి వాడు హనుమత్ కవచం చదువుకోవచ్చు, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయవచ్చు. అమ్మ, అయితే ఈ 6వ తారీఖున అంటే శనివారం రోజు దత్త జయంతి ఉంది కదా, అయితే దత్తాత్రేయుని పూజ ఏ విధంగా చేయాలంటారు? దత్తాత్రేయుని పూజ చేయడానికి మనకి ఎవరైనా సరే అష్టోత్తరం కానీ షోడశోపచార పూజ కానీ చేయవచ్చు. అలా కాకుండా అసలు ఆయనకి ఏమిటంటే సప్తాహం పారాయణం చేస్తూ ఉంటారు. సప్తాహం అంటే దత్త చరిత్రను పారాయణం చేస్తూ ఉంటారు, అలా చేయవచ్చు. అది కాకపోయినా కూడా ఆయన స్మర్తుగ్రామి అంటారు, అంటే స్మరిస్తేనే వస్తాడట. ఆ శ్లోకాల్లో మనకి బాగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అందుకని జై దత్త 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 అనుకుంటే చాలుట ఆయన తలుచుకుని అదృశ్య రూపంలో వాడి దగ్గరే ఉంటాడట. ఓహో. పిలవగానే పనికి వెంటనే ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే మీకు కనిపించకపోవచ్చు, మిమ్మల్ని ఆదుకోవడానికి మీ పక్కన మాత్రం మీకు కనిపించకుండా అదృశ్య రూపంలో ఉంటాడు. ఆయనను తలుచుకుంటే చాలు సకల వ్యాధులు, సకల దోషాలు, సకల రోగాలు కూడా శమిస్తాయి. అమ్మ, అయితే చాలా మంది ఈ గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు కదా, ఎవరు చేయాలంటారు? చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? గురు చరిత్ర పారాయణం చేయటం అంటే రోగ నివారణ కోసం గురు చరిత్ర పారాయణం చేయవచ్చు. సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కోసం గురు చరిత్ర పారాయణం చేయవచ్చు. తర్వాత ఏదైనా భూతప్రేత పిశాచాల వలన బాధలు ఉన్నాయన్నా, ఎవరైనా తమకి ఏదైనా చేశారు, ఏదో చేస్తున్నారండి, మాకెవరో శత్రువు, మాకేవో చేయకూడనివన్నీ చేస్తున్నారని కొంతమంది బాధపడుతుంటారు, అలాంటివి వాళ్ళకు చేయొచ్చు. గ్రహదోషాలు ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు. దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చేయవచ్చు. శత్రువుల పీడలు ఉన్నటువంటి వాళ్ళు చేయవచ్చు. సంసారంలో వచ్చే ఏ క్లేశం కోసమైనా సరే ఈ దత్త చరిత్ర పారాయణం చేయవచ్చు. అయితే దత్త చరిత్ర పారాయణం ఏ విధంగా చేయాలి? మామూలుగా ఏమిటంటే దత్త చరిత్ర పారాయణాన్ని ఎవరైనా సరే ఒక సప్తాహంగా చేస్తారు. ఇప్పుడైతే దత్త జయంతి కాబట్టి దీనికంటే ముందుగానే మొదలుపెట్టి 7 రోజులు పూజ చేసి దత్త చరిత్ర పారాయణం చేస్తారు. వ్యాసపీఠ మీద పెట్టుకుని దానికి నియమాలు పాటించి చక్కగా దత్త చరిత్ర 7 రోజులు పారాయణ చేసి అందరికీ కూడా భోజనాలు అవి పెడుతూ ఉంటారు. ఏ కోరిక కోసం చేసినా కేవలం మార్గశిర మాసంలోనే కాదు, మనకి దత్త జయంతి అంటే మార్గశిర శుద్ధ చతుర్దశి రోజు వస్తుంది. పౌర్ణిమ రోజు కూడా చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ఈసారి అయితే చతుర్దశి ఉంది మనకి. పౌర్ణిమ రోజు కూడా కొంతమంది ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు దత్త జయంతిని. ఆ రోజు కూడా చేయవచ్చు. ఈ
మార్గశిర మాసంలో తప్పనిసరిగా దత్త జయంతి ఉంది కాబట్టి సప్తాహ పారాయణం చేయొచ్చు. అలా ఇప్పుడు మాత్రమే చేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని కూడా పారాయణ ఈ స్టార్ట్ చరిత్ర పారాయణం చేయవచ్చు. ఓకే అమ్మా, ఇప్పుడు విజయలక్ష్మి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో. నమస్కారం అండి. నమస్తే మేడం. విజయలక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, మీది ప్రశ్న జాతకం అండి. మీరు ఏదైతే సమస్య అడగదలుచుకున్నారో సూటిగా స్పష్టంగా ఒకటే ప్రశ్న అడగండి మేడంని. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, అది మా మదర్ది. ఉమ్. ఒకసారి గురూజీ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, మీ తాతగారు పాములకి మంత్రాలు వేయడం వల్ల వాళ్ళ పిల్లలకి నాగదోషం తగిలింది ఉమ్. అని అన్నారు మేడం. అది అందువల్ల వాళ్ళ పిల్లలంతా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని. నిజంగానే నాగదోషం తగిలిందా అని డౌట్. ఒక మాట చెప్తానమ్మా, ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు చెప్పారు అని రెఫరెన్స్ ఇస్తూ మీరు మరొకళ్ళని అడగకూడదు. అది మీ మనసులో పెట్టుకుని మాత్రమే అడగాలి తప్ప ఎవరి పేర్లని మనం విరోధంగా మనం వ్యతిరేకించినట్టుగా అనుమానపడినట్టుగా ఇంకొకళ్ళని అడగకూడదు తల్లి. ఇప్పుడు నా గురించి ఇంకొకరి దగ్గర కానీ ఇంకొకరి గురించి నా దగ్గర కానీ మీకున్నటువంటి అనుమానంగా మాత్రమే చెప్పండి. మళ్ళొకసారి అడగండి. అది వాళ్ళ బిడ్డలకి నాగదోషం ఉందా మా మమ్మీకి పేరు మీద అని. అంటే మీరు ప్రశ్నలో మీకు మీ ఇంటికి నాగదోషం ఉందా లేదా మీరు కనుక్కోవాలి, అంతే కదమ్మా? అవునండి. ఓకే. ఇక్కడ మీ లగ్నం మీద పాపగ్రహ సమూహం ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి ఉచ్చ స్థితిలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి మీరు భయపడక్కర్లేదు. మీకు అందరికీ అభివృద్ధి ఉంటుంది. అందులో సంతాన స్థానం పంచమ స్థానంలోనే గురువు లగ్నాధిపతి ఉన్నాడు, లగ్నాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. అందుకని మీరెవరు కూడా ఆ దోషం గురించి భయపడక్కర్లేదమ్మా. అందరూ సఫర్ అవుతున్నారు, దానికి కారణం ఇదేనా అని చెప్పేసి అంటున్నారు. సఫర్ అవ్వడానికి అనేక కారణాలు మీ జాతకాలు కూడా ఉంటాయి కదమ్మా. ఇది కేవలం మీకు ఈ నాగదోషం ఉందా లేదా అని మాత్రమే తెలుసుకోవడానికి అడిగారు. కానీ మీరందరూ సఫర్ అవ్వడానికి ఏమిటంటే ఎవరెవరి జాతకం, మీ అందరికీ కూడా వేరు వేరు జాతకాలు ఉన్నాయి కదా, అందరి కుటుంబ సభ్యులందరికీ ఒకే జాతకం కాదు కదా. మీ జాతకాల్లో ఉండేటువంటి దోషాలను అనుసరించి అది కూడా జీవితకాలం అందరికీ కష్టాలు ఉండవు. ఎప్పుడైతే ఏ గ్రహం బాగా లేదో ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు, గోచార రీత్యా గ్రహాలు బాగా లేనప్పుడు ఆ పర్టికులర్ టైంలో మాత్రమే బాధపడతారు. దాన్ని అనుసరించి మీరు తెలుసుకోండి. ఓకే, మరి విన్నారు కదండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి అన్నారు, అంతా బాగానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఈ దత్త చరిత్ర చాలా మంది పారాయణం చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదా, అయితే ఈ పారాయణం చేసేటప్పుడు నియమాలు లాంటివి ఏమైనా పాటించాలంటారా? దత్త చరిత్ర 7 రోజులు సప్తాహం అంటారు, అంటే 7 పగళ్ళు. అహం అంటే అహ అంటే పగలు అని అర్థం. సప్తాహం అంటే 7 పగళ్ళు, 7 రోజులు పగలపూట దీన్ని పారాయణం చేస్తారు. చేసినప్పుడు నియమాలు పాటించాలి. ఎవరు పాటించాలి? చదువుతున్నటువంటి వాళ్ళు. ఒకవేళ మీరు చదవలేకపోయారు, శ్లోకాలు మీకు రావు, వచనపూర్వకంగా కాదు విధి విధానంగా చేయించాలంటే బ్రాహ్మణ్ణి పెట్టి కూడా చదివించవచ్చు మీకు చదవటం రాకపోతే. లేదా చదువుకునేటువంటి వాళ్ళు ఎవరు చదువుతున్నారో దాని యజమానులు, బ్రాహ్మడు యజమానులు, లేదా వాళ్ళే చదివితే వాళ్ళు. అంతేకాకుండా ఇలాంటివి ఏవైనా ప్రవచనాలు, ఇలాంటి సప్తాహాలు చదువుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చదువుకోవడం ఇంట్లో అయితే వేరు, ఒక బ్రాహ్మడి ద్వారా చదివిస్తున్నారంటే పదుగురిని పిలవాలిట. మరి అందరికీ ఉపయోగం కదా, ఒక బ్రాహ్మణ్ణి పెట్టి చదివిస్తున్నారంటే 10 మందికి ఉపయోగం కదా. అతను చెప్పి వివరణంతా ప్రవచనం వింటారు కదా. పదుగురిని పిలుస్తారు, బంధువుల్లో, మిత్రుల్లో, ఈరుగునో పొరుగునో, అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళను విన్నా కూడా వాళ్ళకి దోషాలు పోతాయిట. అందుకని అది వింటున్నటువంటి వాళ్ళు కూడా నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఏమిటంటే ఎవరు చేస్తున్నారో గ్రంథాన్ని చాలామంది కుర్చీ మీద కూర్చొని, మంచం మీద కూర్చొని, టేబుల్ దగ్గర పెట్టుకొని, ఒళ్ళో పెట్టుకొని నానా తంటాలు పడుతూ గ్రంథాలు చదివేస్తూ ఉంటారు. కానీ పారాయణ క్రమం చేసేప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక రామాయణం కానీ, ఒక భగవద్గీత కానీ, ఒక భారతం కానీ, ఒక భాగవతం కానీ, దేవీ పురాణం కానీ, ఏదైనా ఒక పురాణం కానీ, దత్తచరిత్ర కానీ పారాయణం చేసినప్పుడు ఒక శుద్ధమైనటువంటి పీఠం మీద మీరు కూర్చోవాలి. లేదా కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చున్నా అనుకోండి, అలా అయినా పర్వాలేదు. కానీ ఎదురుగా ఒక పీట పెట్టుకొని, అంటే మీ ఎత్తు కంటే కొంచెం ఎత్తు మీద ఒక పీట పెట్టుకొని, పరిశుభ్రమైనటువంటి స్థలంలో ఒక వ్యాసపీఠను పెట్టి, వ్యాసపీఠ మీద గ్రంథాన్ని పెట్టి ముందు గ్రంథాన్ని పూజించాలి. అది ఎవరి గురించి చేస్తున్నామో అది దేవతను కూడా పూజించాలి, హారతి ఇవ్వాలి. గ్రంథ పూజ చేసిన తర్వాత గణపతిని, నవగ్రహాలని, ఆ అధిదేవతను తలుచుకున్న తర్వాత అప్పుడు పారాయణాన్ని మొదలుపెట్టాలి. అయితే ఈ పారాయణ పూర్తయ్యే వరకు భోజనం చేయకూడదు. కాలక్షేపానికి ఏదో మనం భోజనం చేసి తీరిక సమయంలో కాసేపు విందాంలే అన్నట్టుగా మాత్రం చేయకూడదు. ఇలాంటివి మనోభీష్టం కోసం చేస్తారు కాబట్టి
ఉపవసించి మాత్రమే చేయాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, అదంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మడికి భోజనం పెట్టడం, వచ్చిన వాళ్ళకి ఏమైనా వీలైతే పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తింటారు. తర్వాత ఈ సప్తాహం చెప్తున్నప్పుడు మళ్ళీ వేరే ఊళ్ళకి వెళ్ళటం కానీ బయటికి వెళ్ళటం కానీ కాకుండా, ఇవాళ ఒక రోజు చెప్పించాము, రేపు వీలు కాలేదు, మళ్ళీ ఇంకో రోజు చెప్పించాము, రేపు ఊరు వెళ్తున్నాము, మరో 4 రోజులు అయిన తర్వాత, ఇలా ఉండకూడదు. సప్తాహం అంటే మొదటి పెట్టినప్పటి నుంచి 7 రోజులు కంటిన్యూస్గా పారాయణ జరగాలి. ఆ అధ్యాయాలను విభజించి ఇన్ని రోజులు, ఈ రోజు ఇన్ని అధ్యాయాలు, ఈ రోజు ఇన్ని అధ్యాయాలు అని లెక్క ఉంటుంది. దాని ప్రకారం ఆ అధ్యాయాలు విభజించుకుని దాన్ని పారాయణ చేసి దాని అర్థాన్ని చెప్పుకుని దాన్ని భావన చేసి ఆ తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి అందరూ హారతి ఎద్దుకోవాలి. ఓకే, ఒక పండో ఏదో ఫలమో నివేదన చేసి ఆ తర్వాత హారతి ఇచ్చి అప్పుడు మాత్రమే అక్కడి నుంచి లేవాలి. ఆ విధంగా నియమాలు పాటించాలి. ఓకే అమ్మ, ఇప్పుడైతే శుభంకరి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. శుభంకరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. అక్టోబర్ 18, 1987 అవునండి. ఉదయం 6:45 కాకినాడలో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీరు మ్యారేజ్ గురించి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు, దాని గురించి రిజిస్టర్ చేసుకున్నారు. డీటెయిల్ గా చెప్పండి మీ సమస్యలు మేడంతో. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం మేడం. మీది జీ తెలుగులో మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం, మేము చాలా చాలా సంతోషిస్తున్నాం మేడం. అది పాపకి వివాహం ఎప్పుడవుతుంది అని. ఆరోగ్యం అంటే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవండి, మామూలుగా కొంచెం మామూలుగానే కొంచెం అన్నం అది తినడం అది కొంచెం ప్రాబ్లం అంటూ ఉంటుంది. కొంచెం కంటికి కూడా కొంచెం ప్రాబ్లం గా అని అనుకున్నాం ఈ మధ్యన. అది ఎలా ఉంటుంది ఏంటి అని. కంటికి ప్రాబ్లం కనిపిస్తోందమ్మా, కొంత ఇబ్బంది కనిపిస్తోంది, కానీ అంత భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు, కానీ ఇబ్బంది మాత్రం ఉంది. చక్షుషోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు దొరుకుతుంది, లేదా అక్షి సూక్తం అనే ఒక సూక్తం దొరుకుతుంది. ఇది రెండిట్లలో ఏదైనా ఒకటి చదువుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా దేవుడికి రోజు సూర్యుడికి నీళ్లు పోసి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం ఇచ్చి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని దానిలో ఎర్రని పుష్పము, గంధము, అక్షతలు వేసి సూర్యభగవానుడు ఎదురుగా వెళ్ళి అర్ఘ్యప్రదానం చేస్తున్నట్టుగా భావించి చెట్టులో వేయండి. ఆ తర్వాత చక్షుర్మే దేహి అక్షిభ్యాం, చక్షుర్మే దేహి అక్షిభ్యాం అంటే నా కనులకి చూడగలిగే శక్తిని ప్రసాదించు అని ఆ సూర్యభగవానుడిని వేడుకోవడం అనమాట. అలా రోజు అనుకోమనండి. చక్షుషోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తు ఉంది, అక్షి సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి చదువుకోవచ్చు, లేదా రెండు కూడా చదువుకోవచ్చు. అలాగే వివాహం గురించి కూడా అడిగారమ్మా. వివాహం ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేస్తే వివాహం తప్పకుండా అవుతుందమ్మా ఈ అమ్మాయికి. అంటే ఈ సంవత్సరం అంటే డిసెంబర్ లోపల అనే ఇంగ్లీష్ డేట్ అనుకోకండి. కర్కాటకంలో గురువు ఉన్నప్పుడు అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మరి విన్నారు కదండి, తొందరలోనే వివాహం జరుగుతుంది. అలాగే మేడం చెప్పిన ఈ కంటికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే పారాయణం చేయాలంటే ఇన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నమాట. చాలా మందికి తెలివి ఎవరు చేసేస్తున్నాం అంటే చేసేస్తున్నాం అనుకుంటారు. అలాగే చాలామంది రామకోటి, శివకోటి, సాయికోటి రాస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా ఇలాగే ఏమైనా నియమాలు ఉంటాయంటారు మీరు చెప్పిన విధంగానే? అంటే శివకోటి, రామకోటి రాసినప్పుడు కూడా అది తినకుండా రాయాలి అనే నియమం ఏమీ లేదు. ప్రారంభం అప్పుడు చేసినా కూడా తినకుండా రాయాలి అనే నియమం ఏమీ లేదు. అంటే ఏ ప్లేస్ లో పడితే ఆ ప్లేస్, ఎక్కడ మంచంలో కూర్చొని రాయటం కానీ, లేదా ఉతకని బట్టలతో రాయటం కానీ, అంటే పరిశుభ్రమైనటువంటి బట్టలు కావు, విడిచిన గుడ్డలు కట్టుకోవడము పరిశుభ్రం కానీ అట్లాంటి వాటితో కాకుండా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో పరిశుభ్రమైనటువంటి స్థలంలో కూర్చొని రాయవచ్చు. అయితే అది ఒక నేళ్ళి రాస్తే కానీ ఒక కోటి పూర్తి కాదు కదా, కానీ అవి చేస్తున్నప్పుడు మాత్రం మీరు అన్నట్టు మధ్య మాంసాలు మాత్రం నిషేధం. అమ్మ, ఔదంబర వృక్ష విశేషం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ఔదుంబర వృక్షం అంటే మామూలుగా మేడి చెట్టు. ఈ మేడి చెట్టుకు ప్రాధాన్యత అనమాట. అంటే మనకి గాణుగాపురంలో కూడా కనిపిస్తుంది, పురాతనమైనటువంటిది ఉంది. అక్కడ దాని మొదట్లో ఆయన ఉంటాడు అదృశ్య రూపంలో అని కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు, అక్కడ ఆయన తపస్సు చేశాడని చెప్తూ ఉంటారు. అది పక్కన పెడితే మామూలుగా కూడా ఈ ఔదుంబర వృక్షానికి అక్కడ దత్త పారాయణం కానీ, దత్త చరిత్ర కానీ, దత్త శ్లోకాలు కానీ చదువుకోవడం విశేషం అంటారు. ఎందుకు దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది అంటే, అది పురాతన కాలంలో ఎప్పుడైతే హిరణ్యకశ్యపుణ్ణి వధ చేసిన తర్వాత నృసింహస్వామి ఆయన చాలా తీవ్రమైన, అంటే చాలా ఉక్రోషంతో ఉన్నాడు, ఉగ్రరూపంతో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మహాలక్ష్మీదేవి ఏం చేసిందట, ఈ ఔదుంబర వృక్షం నుంచి కొన్ని ఆకుల్ని, పళ్ళని తెచ్చి ఆయనకు ఔషధంలాగా ఇస్తే ఆయన చల్లబడ్డట. తర్వాత సంతాన లేమికి కూడా
ఈ మేడి పళ్ళు తినటం వలన లోపల అండవృద్ధి జరుగుతుంది స్త్రీలకి, తర్వాత పురుషులకు కూడా వీరి వృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. పురాణాల్లో కొన్ని చోట్ల ఈ చెట్టుకి పూజ చేయాలి సంతానం కోసం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఏమిటంటే ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి కూడా ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాడు. ఎందుకని దానిలో ఔషధీ గుణాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా ఒక వృక్షం మేడి చెట్టు 3 పంగలుగా పైకి పెరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల, తప్పకుండా అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడని చెప్పేసి విగ్రహ ప్రతిష్ఠ చేయడమో లేక దానికి పూజ చేసి ఉపనయనం చేసి ఆ చెట్టు కింద దత్త పారాయణలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలా గ్రామాల్లో నేను చూశాను. ఎవరు ప్రవచనం చెప్పించాలన్నా, ఎవరు దత్త చరిత్ర చెప్పించాలన్నా ఆ చెట్టు కింద కూర్చొని అందరూ వింటూ ఉంటారనమాట. అంటే ఆ చెట్టే ఆ 3 పంగలుగా వచ్చేట్టు అయితే అదే దత్తస్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు. అందుకని ఈ ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేటువంటిది విశేషమైనటువంటిది. అక్కడ ఎప్పుడైనా కూడా ఈ దత్తుడికి సంబంధించినటువంటి అనేక మంత్రాలు కూడా ఉన్నాయి. గురుముఖంగా ఉపదేశం తీసుకున్న వాళ్ళు దాని కింద కూర్చొని జపం చేస్తే కూడా తొందరగా సిద్ధి పొందుతారట, మంత్ర సిద్ధి కలుగుతుందిట. అదేవిధంగా శ్లోకాలు అక్కడ కూర్చొని పారాయణ చేయవచ్చు, దత్త చరిత్ర పారాయణం చేయవచ్చు, సంతానం లేనటువంటి వాళ్ళు దానికి ప్రదక్షిణలు చేయవచ్చు. ఓకే. అయితే అమ్మ, చాలా దత్తక్షేత్రాల్లో భిక్షాటన చేస్తూ కొంతమంది కనిపిస్తూ ఉంటారు, ఎందుకని అలా? దీనిలో చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఏమిటంటే పూర్వకాలం ఎత్తులు, శంకరాచార్య వారి ఆదిశంకరుల దగ్గర నుంచి కూడా ఎత్తులు, సన్యాసులు అందరూ కూడా భిక్షాటన మాత్రమే చేస్తారు. వాళ్ళకి సంపాదన, సంసారము, ఇల్లు అనేది ఉండదు కదా. గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఇలాంటి ఎత్తులని కూడా పోషించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అందుకని ఎత్తులంతా కూడా భిక్షాటన చేసేవారు. మరి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయులు మీ ఇంటి ముందుకు వచ్చి భిక్ష అడిగారంటే మీకేం కొదువా? అవును, అదృష్టం కదా. అది ఒకటి. ఇది ఇక్కడ దత్తక్షేత్రాల్లో ఎక్కడైనా కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆదిశంకర్ల వారు భిక్షాటనకు వెళ్తే ఆవిడ దగ్గర ఏమీ లేకుండా ఉసిరికాయ వేస్తే బంగారు ఉసిరికాయల వర్షం పడిందిట. ఆయన చేసిన స్తోత్రమే మనం కనకధార స్తోత్రం అని కూడా చేసుకుంటూ ఉన్నాం. అంటే యుతులందరూ కూడా భిక్షాటన చేయటం వాళ్ళ ధర్మం, వాళ్ళని పోషించటం గృహస్థాశ్రమ ధర్మం. అయితే ఇక్కడ ఉండేటువంటిది ఏమిటంటే భిక్షాటనకి వెళ్ళటం అనేటువంటిది దత్తక్షేత్రాల్లో ఒక్క దత్తాత్రేయ స్వామి కాకుండా సామాన్య జనులు, భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా భిక్షాటన చేయడం అనేటువంటి ఒక నియమం ఉంటుంది. అంటే ఎవరికైనా ఏదైనా కోరిక నెరవేరలేదు, ఏవైనా కష్టాలు వచ్చాయంటే దత్తక్షేత్రానికి వెళ్ళి ఆయనకి దండం పెట్టుకుని ఆ ఊర్లో భిక్షాటన చేస్తారు. ఇప్పటికీ కూడా దత్తక్షేత్రాల్లో దత్తాత్రేయ స్వామి అదృశ్య రూపంలో భిక్షాటనకి వస్తారు అని చెప్తారు. గాణగాపురంలో, బాసరలో, కురుగడ్డలు ఇలాంటి చోట దత్తక్షేత్రాలు మనకి కొన్ని ఉన్నాయి, దత్తపీఠాలు. అలాంటి చోటంతా కూడా వెళ్ళినటువంటి భక్తులంతా కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే ఇప్పటికీ కూడా ఆ గ్రామాల్లో కొన్ని ఇళ్లల్లో ప్రత్యేకంగా ఇంట్లో పొద్దున వంట చేయగానే వాళ్ళు ఏమీ తినకుండా మొట్టమొదటికి వండిన పదార్థాలన్నీ ఒక దగ్గర ఒక పాత్రలో పెట్టి పక్కన పెడతారు. ఈ భిక్షాటనకి వాళ్ళు 12 వరకు ఏమీ తినరు. ఆ ఇంటి ఇళ్ళలు 12 వరకు ఏమీ తినకుండా ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ, భిక్షువులందరికీ కూడా తలా కాస్త వాళ్ళ శక్తి కొద్దీ ఏది వండుకుంటే అది కాస్త వాళ్ళకి భిక్ష పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు భోజనం చేస్తారు. ఎవరు వచ్చినా దత్తస్వరూపంగా వాళ్ళు భావిస్తారు. దత్తాత్రేయ స్వామి కూడా అదృశ్య రూపంలో వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారట. అయితే ఇలా భిక్షాటన మనం ఎందుకు చేయాలి? ఆయన ఎత్తి కాబట్టి చేశాడు, మనం కోరిక కోసం మనం ఎందుకు చేయాలి? ఆయన ఫాలో అవటం కాదు కదా అని ఆధునికులు అడగచ్చు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందాలి అన్నా, భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అన్నా, మన మనోభీష్టం నెరవేరాలి అన్నా మనలో ఉండేటువంటి అహంకారాన్ని మనం చంపుకోవాలి. ఎంతో డబ్బు ఉన్నటువంటి వాడు, అధికారం ఉన్నటువంటి వాడు, 10 మంది చేత దండాలు సలాములు కొట్టించుకునేటువంటి వాడు ఒక ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాందేహిని తినడానికి అన్నాన్ని చేయి చాపి అడుగుతున్నారు. మీకంటే అతను శ్రీమంతుడు కాకపోవచ్చు, మీకంటే తక్కువ స్థితిలో అతను ఉండొచ్చు, కానీ అతని గుమ్మం దగ్గరికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని మీరు జోలపడతారు. వాళ్ళు ఏది వేస్తే ఆ రోజు అది మాత్రమే తిని ఆ దత్తాత్రేయ స్వామి మీకు ఇచ్చినటువంటి భిక్షగా భావించి మీరు తింటారు. అంటే అలాంటి చేయడం వల్ల ఏమిటంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని మనం చంపుకోవడం. అంటే మనకున్నవన్నీ మర్చిపోయి భగవంతుడి దగ్గర మనం పూర్తిగా తగ్గిపోయి ఒదిగిపోయి మనం భిక్షాటన చేస్తున్నాం. అంటే ఆ రోజు తినడానికి అన్నాన్ని మనం భిక్ష అడుగుతున్నాం, భిక్ష ఎత్తుకుంటున్నాం. ఇంకా రోజు మనకి ఎంతవరకు వచ్చిందో అది అంతే తినాలి. అంతే తినడమే కాదు, ఇంకొకరి ఇంటికి వెళ్ళి మీరు ఇంటి ముందర, ఇంకొకరి ఇంటి ముందర, ఒక సామాన్యుడి ఇంటి ముందర అన్ని రకాలుగా ఉన్నటువంటి వాడు, అధికారంలో కానీ డబ్బులో కానీ అన్ని విధాలుగా ఉన్నటువంటి వాడు ఇంకొకటి ఇంటి ముందుకు వెళ్ళి
అన్నం పెట్టమ్మా అని అడగటం, మనని మనం సంస్కరించుకోవడం. అందరూ సమానమే, అందరూ భగవత్ స్వరూపులే, మనకి దొరికేటువంటి అన్నం అమ్మవారు పెడుతున్నటువంటి భిక్ష. అందుకని మనలో ఉండేటువంటి అహంకారాన్ని పూర్తిగా తగ్గించుకొని ఒదిగిపోయి తగ్గిపోయి ఉండటానికి చేసేటువంటి ఒక ప్రయత్నం, అది భగవంతుడి సాక్షిగా. అలాగే అమ్మ, సంతానం కావాల్సిన వాళ్ళు దత్తాత్రేయుని ఏ విధంగా పూజించాలంటారు? దత్తాత్రేయ స్వామికి ఇక్కడ దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం, సప్తాహ పారాయణం చేయడం. ఆ పారాయణం చేసినప్పుడు కూడా ఇలా ఈ మేడి వృక్షం దగ్గర వాళ్ళు సప్తాహం పారాయణం చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు, లేదా బ్రాహ్మణ ముఖంగా చేయించుకోవచ్చు. నిత్యం కూడా ఆ మేడి వృక్షానికి ప్రదక్షిణలు చేయటం అనేటువంటిది విశేషమైనటువంటిది. అలా చేయటం వల్ల సంతానం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మరి దత్త జయంతికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం రేపు మాట్లాడుకుందాం అమ్మా. ఈరోజుతో మనకి సమయం అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇది వాల్టి శుభవస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో దత్త జయంతికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.